అరే, ఆది సాయి కుమార్ గారు మళ్ళీ మనల్ని మోసం చేసేశారా? లేక ఈసారి నిజంగానే ఏదో గట్టిగా కొట్టారా? థియేటర్లో జనాలు క్లాప్స్ కొడుతున్నారు, కాని బయటకొచ్చాక మాత్రం అందరి మొహాల్లో ఒకటే కన్ఫ్యూజన్. అసలిది సినిమానా లేక మ్యాజిక్ షోనా? ఇప్పుడే థియేటర్ నుంచి బయటకొస్తున్నా భయ్యా. శంబలా అనే టైటిల్ విన్నప్పుడు ఏదో ట్రైబల్ డ్రామా అనుకున్నా, కాని లోపలికి వెళ్ళాక మైండ్ మొత్తం గిరగిర తిరిగేసింది. నిజం చెప్పాలంటే ఆది కెరియర్లోనే ఇదొక డిఫరెంట్ అటెంప్ట్ అని మాత్రం ఒప్పుకోవాలి. సినిమా అయిపోయాక కూడా ఆ సౌండ్సు, ఆ విజువల్సు మైండ్లోనే తిరుగుతున్నాయి. కథ విషయానికొస్తే సింపుల్గా చెప్పాలంటే ఇదొక మిస్టరీ థ్రిల్లర్. ఒక అడవి ప్రాంతంలో జరిగే వింత పరిణామాలు, అక్కడ ఉన్న ఒక ప్రాచీన రహస్యం చుట్టూ తిరుగుతుంది. మన హీరో ఆ ఊడికి ఎందుకు వెళ్ళాడు, అక్కడ అతను ఎదుర్కొన్న భయానక పరిస్థితులేంటి, ఆ సంభల అంటే అసలు అర్థమేంటి అనేదే మెయిన్ స్టోరీ. రివీల్ చేస్తే కిక్కుపోతుంది గాని పాయింట్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం భలే గ్రిప్పింగ్గా ఉందబ్బా. సినిమా మొదలైన 10 నిమిషాలకే మనల్ని ఆ అడవిలోకి తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. ఎక్కడా ల్యాగ్ లేకుండా ప్రతి సీన్లో ఒక క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ సీన్ అయితే బాబోయ్, అస్సలు ఊహించలేదు. సీటు అంచును కూర్చునేలా చేస్తాడు. కానీ సెకండ్ హాఫ్లోనే అస్సలు తలనొప్పు మొదలైంది. కథని ఎటో తీసుకెళ్లాలని ట్రై చేసి డైరెక్టర్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది. కొన్ని చోట్ల సీన్లు బాగా సాగదీశారు. ఎమోషన్ కనెక్ట్ అవ్వాల్సిన దగ్గర కొంచెం డ్రామా ఎక్కువైంది. క్లైమాక్స్ మాత్రం అందరికీ నచ్చకపోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు కానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఆది సాయి కుమార్ తన బెస్ట్ ఇచ్చాడు. ఎనర్జీ లెవెల్స్ ఎక్కడా తగ్గలేదు. ముఖ్యంగా ఆ భయం కలిగే సీన్లలో బాగా చేశాడు. హీరోయిన్ జస్ట్ ఓకే, తనకంత స్కోప్ లేదు. విలన్ బాడీ లాంగ్వేజ్ కొంచెం కొత్తగా ఉండి గాని ఇంకొంచెం పవర్ఫుల్గా ఉంటే బావుండేది. డైరెక్టర్ విజన్ బావుంది భయ్యా, కానీ ఆ విజన్ని స్క్రీన్ మీద చూపించడంలో స్క్రీన్ ప్లే కొంచెం దెబ్బకొట్టింది. అనవసరమైన సీన్లు కొన్ని తీసేస్తే సినిమా ఇంకా షార్ప్గా ఉండేది. టెక్నికల్గా చూస్తే విజువల్స్ అదిరిపోయాయి. ఆ అడవిని, చీకటి సీన్లని చాలా న్యాచురల్గా చూపించారు. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో కొంచెం వీక్ అనిపించింది. రన్ టైం కొంచెం తగ్గించుంటే బావుండేది. మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని చోట్ల చెవుల్లో రక్తం వచ్చేలా ఉంది. అంటే అంత లౌడ్గా ఇచ్చారు. కానీ ఆ థ్రిల్లర్ మూడ్ని బిల్డ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. పాటలు పెద్దగా గుర్తుండవు. పాజిటివ్స్: ఆది సాయి కుమార్ సిన్సియర్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్లో ఉండే సస్పెన్స్ అండ్ ఎంగేజింగ్ సీన్స్, సినిమాటోగ్రఫీ అండ్ అడవి లొకేషన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్. నెగటివ్స్: సెకండ్ హాఫ్లో వచ్చే ల్యాగ్ అండ్ స్లో పేస్, కన్ఫ్యూజింగ్గా ఉండే కొన్ని లాజిక్ లేని సీన్లు. క్లైమాక్స్ అందరికీ నచ్చకపోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు గానీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మీరు గనక ఆది సాయి కుమార్ ఫ్యాన్ అయితే, లేదా మీకు మిస్టరీ థ్రిల్లర్స్ అంటే పిచ్చుంటే థియేటర్లో ఒకసారి చూడొచ్చు. కానీ ఏదో అద్భుతం జరిగిపోతుందని వెళ్తే మాత్రం నిరాశపడతారు. మామూలు ఆడియన్స్ అయితే ఓటీటీ వరకు వెయిట్ చేసినా తప్పులేదు. నా రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. ఫస్ట్ హాఫ్ అండ్ టెక్నికల్ వాల్యూస్ కోసం ఈ రేటింగ్ ఇస్తున్నా. మరి మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి భయ్యా. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.